రెడ్ బుక్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో ఎప్పుడు జరిగేదని అనుభవం ఉంటారు, ఎప్పుడో జరిగేదని అద్భుతం ఉంటారు. ఈసారి అలాంటి అద్భుతం చూస్తారు. ఐ ప్రామిస్. అరే లక్కీ, బయట చూడు ఏం జరుగుతుందో. ఏంటి రేపొద్దున్న టీడీపీ వాళ్ళు నాకేమైనా ముహూర్తం పెడితే ఇది అసలు ఇష్యూనే కాదు. విత్ ఇన్ షార్ట్ టైం మీరు భయపడతారు, నేను పెడతాను. బుల్లెడే అంకుల్ చెప్పు, నేను మాట మీద నిలబడే మనిషిననే. నన్ను చంపేస్తేనో లేకపోతే నన్ను ఏమైనా చేస్తేనో అసలు వైఎస్ఆర్సీపీ దాన్నేనా నేను ఇంత కష్టపడ్డా కదా. ఇంకా మేము ఎలా బతకాలి సాబ్? బతకపోతే చచ్చిపోలే, నాకే సంబంధం. ఇంత ధైర్యంగా నేనున్నా ముందు అని చెప్పేసి ప్రతిదానికి తొడలు కొట్టుకుంటూ ముందుకు వచ్చా కదా. దానికి ఎలాగో బుద్ధి లేదు, నీకేమైందిరా? ఏం చేస్తారు సార్ నన్ను కార్యకర్తని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తని. ఎవరు సార్ మీరు? ఎవరు సార్ మీరు? నేనెవరో నీకు తెలీదు. మీరేం మాట్లాడుతున్నారు? మీరు ఎవరు అనుకుని ఎవరితోనో మాట్లాడుతున్నారు? నేనెవరో నీకు నిజంగా సార్ మీరు ఎవరు సార్? కొడుకుని వెయ్యండి. విశాఖపట్నంలోని అనకాపల్లిలో శ్రీరెడ్డిపై కేసు నమోదు అయ్యాయి. ఎంత థ్రిల్లింగ్ వార్త చెప్పవయ్యా, నా లైఫ్ లో నేను ఎప్పుడు డ్రీమ్ చేసేది ఇదే. ఈ నేపథ్యంలో అనకాపల్లి జిల్లా అధ్యక్షులు బూడి ముత్యాల నాయుడు ఆదేశాల మేరకు శ్రీరెడ్డికి సంఘీభావం తెలిపేందుకు పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు వచ్చారు. నేను మీ ఫ్యాన్ ని, వెళ్ళేటప్పుడు ఒక సెల్ఫీ ముందే సరిగ్గా ఏడు, తర్వాత చూద్దాంలే. శ్రీరెడ్డి గారు ఏమి కూడా మాట్లాడలేదు. శ్వేత ఈ కుక్కను తరివే. శ్రీరెడ్డి గారు ఏమి కూడా మాట్లాడలేదు. కళ్ళు కాకులతో ప్రియా, కాకులతో ప్రియా. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా, స్టెప్పుడు. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి చాలా మంది వివిధ రకాలుగా అవమానపరుస్తున్నారు అందరిని కూడా. ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నా? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం శ్రీరెడ్డి గారిని ఇక్కడ తీసుకొచ్చి ఇలా అవమానపరచడం చాలా దారుణం. మీరు నన్ను అవమానిస్తున్నారా? నీకు అలా అనిపిస్తున్నా? అవమానించినట్టే అన్నారు, మీ మీనింగ్ అది ఉండకపోవచ్చు. దానికి ఖండిస్తూ ఈరోజు అనకాపల్లి ఈరోజు నేను రావడం జరిగింది. గొప్ప బ్యాచ్ నేసి దొరుకుతున్నాను రా బాబు. ఇది చాలా దారుణమైనటువంటి విషయం అని చెప్పని ఈ సందర్భంగా తెలియజేస్తాను. బుద్ధి లేని వెదవా, ఏమిట్రా మాట్లాడుతున్నావు? వింటానికి విల్లింగ్ గా ఉంటే శ్రీకృష్ణుడు భగవద్గీతలో అర్జునుడికి ఇంత చెప్పాడు. అనకాపల్లి పోలీస్ స్టేషన్ లో సినీ నటి శ్రీరెడ్డి విచారణకు హాజరయ్యారు. ఎందుకని? సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అనకాపల్లి పట్టణ పిఎస్ లో శ్రీరెడ్డిపై కేసు నమోదైంది. ఆడికి అలాగే అవ్వాలేరా? ఈ ఊర్లో ఏమైనా జాతర కాదు బాబు. 23 ఏళ్లుగా ఈ ఊరు జనం పడుతున్న కష్టాలు ఈ రోజుతో తీరిపోతాయి బాబు. 2024 నవంబర్ 13న శ్రీరెడ్డిపై రాష్ట్ర తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు కొణతాల రత్నకుమారి ఫిర్యాదు చేశారు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. ముందుగా మీకు ఒక వీడియో చూపిస్తాను, చూడండి. ఏమిటది? మా మీద ఏం చేసుకుంటారు? జూన్ 4 తర్వాత చూస్తా, జూన్ 4 తర్వాత చూస్తా. నా ఏకలు వేకండి. ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు వాగేడువే. నా ఏకలు వేకండి. వారిని తెలుగులో ఎన్ని బూతులున్నాయని చెప్పి ఇది మాట్లాడతా కానీ నాకు తెలియడంలే. అలా కొట్టబాకండి అయ్యా, చచ్చిపోతాడు. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి మీ భార్య గారికి సారీ. నాకేదో కొడుతుంది సార్, నాకేదో కొడుతుంది సార్. మీరు కొత్తగా కనపడుతున్నారు. మీరు మారారు, మీరు మారారు, మీరు మారిపోయారు. అలాగే అనిత గారు సారీ. మీరు మారిపోయారు. నేను అదే లుచ్చానండి. తప్పు కోసం ఏ ఎదవనైనా చేసే ఎదవనాయాలనే. అలాగే పవన్ కళ్యాణ్ గారు సారీ. మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. మడిచి ఎక్కడ పెట్టుకోవాలో నాకు బాగా తెలుసు, నాకు అలవాటే. ఇక నుంచి నా సోషల్ మీడియాలో మీ కుటుంబ సభ్యుల గురించి కానీ సొల్లాపి మ్యాటర్ చెప్పరా, ఆ విధంగా ఏ విధమైన తప్పుడుగా రాదు అని చెప్పేసి నేను మీకు హామీ ఇస్తున్నాను. ఎక్కడో గిల్లి జోలపాటం అంటే ఇదేనండి. ఎవరికి ఉపయోగం? ఇది అంటే ఎన్నికల ఫలితాలు రాకముందేమో అవి బిక్కోండి ఇవి బిక్కోండి అన్న శ్రీరెడ్డి నాకు తెలియకుండా ఎంత స్టోరీ నడిపావా? అవునరా, నేను ముమ్మాటికే ఆడపిల్లనే. అయితే మన ఇంట్లో మన భార్యని తిట్టి
యాడ దొరికింది సంతరా ఇదే? మన ఇంట్లో మన తల్లిని తిట్టి, మన ఇంట్లో మన పిల్లల్ని తిట్టి, ఎన్ని 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 దారుణాలు సార్. ఇదిగో నోటితో నాగేశ్వరరావు, నీ వల్ల మేము ఇరుక్కున్నాం. తొందరగా రకరకాల వీడియోలు విడుదల చేసి అంతా విన్నాను రా సార్. నాకేం తెలియదు సార్. నేను చాలా మంచివాడిని సార్. పోలీసులు అంటే గౌరవం సార్. వీళ్ళంతా రెచ్చగొట్టారు సార్. ఒక రకంగా బూతులతో మానసిక అత్యాచారం చేసి ఆడదాని విన నువ్వు మానసిక క్షోభకు గురి చేసి ఏది సంవత్సరాల తరబడి ఏదో కంగారులో అనేసాను. అనేసారుగా. సింపుల్ గా 2 అక్షరాలు సారీ తెలుగులో అయితే. ఓహో, కామెడీ చేస్తున్నావా? మొహం పగిలిపోద్ది పిచ్చాశాలేసావంటే. ఇంగ్లీష్లో అయితే 5 అక్షరాలు SORRY సారీ చెప్పేస్తే సరిపోతుందా? అంటే విల్ డిస్కస్ ఇట్ లేటర్, తర్వాత మాట్లాడదాం. సరే. సారీ అండి, తెలియక అనేశాను, ఇక మీదట అనను అని క్షమించేస్తారు. మనిషి అన్నాడు కోపం రాదా? ఇప్పుడు ఏమన్నారు? మనిషి అన్నాడు కోపం రాదా అన్న. ఆ కోపానికి కూడా ఒక హద్దు ఉండాలి కదన్నా. అధికారంలో ఉన్నప్పుడు బూతులతో విరుచుకుపడి అరే 100 అంటాం సార్. కోపం మామూలుగా మాట్లాడతాం. చాలా మంది చాలా అంటారు. ఎన్ని అవుతాయా? తగ్గకుండా ఎన్నికల రిజల్ట్ రాక ముందు దాకా కూడా వచ్చాక కూడా అల్లుడు నువ్వు తగ్గొద్దు, నువ్వు వెనకడుగు, మ్యాటర్ ఏంటో తెలిపోవాలి. కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక కూడా శ్రీరెడ్డి బూతులు తిట్టింది. రే, నన్ను దెబ్బ కొట్టడానికే నువ్వు ఈ ప్లాన్ వేసావు కదా. నీకు నిద్ర లేకుండా చేద్దామని. స్వామి లేనాయనలే, నా కష్టాలు ఆ పాకిస్తాన్ వాడికి కూడా రాకూడదు స్వామి. రెడ్ బుక్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో రెడ్ బుక్ అందరూ కూడా చాలా కామెడీగా తీసుకున్నారు. ఏముందిలే లోకేష్ గారు రెడ్ బుక్ ఏదో చెప్తా ఉంటారు అనుకున్నారు. ఏంట్రా ఇది? గేమ్ బాగుందా? పెద్ద ఎర్రి పప్ప అనుకున్నాం కదా మావా. రెడ్ బుక్ ఎప్పుడైతే ఓపెన్ అయిందో అరే ఇదేం మావయ్య పొద్దునే మూసుకేసుకున్నావు, చలిగా ఉందా? భయంగా ఉంది. మీకు ఇంక మొదలైపోయిందండి. స్వామి ఏ శరణమయ్య.